అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలో గల శ్రీ కొనగల్ల సత్యనారాయణ శ్రీమతి విజయ కుమారిల ధ్యాన మందిరం 15వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు నల్లమిల్లి విజయభాస్కర రెడ్డి ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పత్రిజీ ఆశయాలకు అనుగుణంగా శుక్రవారం పట్టణంలో వందలాది మందితో మాంసాహారం తినవద్దని శాకాహారం మాత్రమే తినాలని పిరమిడ్ వద్ద నుంచి శాకాహార ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా నల్లమిల్లి విజయభాస్కర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మానవుని జీవితం ఎంతో ఉన్నతమైనదని పరమాత్మ ఇచ్చిన మానవ శరీరాన్ని ధాన్యంతో కాపాడుకోవాలన్న బ్రహ్మర్షి ఈ సందర్భంగా నల్లమిల్లి విజయభాస్కర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మానవుని జీవితం ఎంతో ఉన్నతమైనదని పరమాత్మ ఇచ్చిన మానవ శరీరాన్ని ధ్యానంతో కాపాడుకోవాలన్న బ్రహ్మర్షి పత్రిజీ ఆశయాలకు అనుగుణంగా మండపేట పిరమిడ్ సభ్యులు కృషి చేస్తున్నారన్నారు। జీవులను సంహరించి మాంసాహారం తినడం సమంజసం కాదని శాకాహారం మాత్రమే మానవుడు భుజించాలన్నారు। జీవులకు ప్రాణం పోయలేని మానవులకు వాటిని సంహరించే హక్కు లేదన్నారు। అలాగే శాకాహారం తీసుకోవడం వల్ల మానవులకు కలిగే ఉపయోగాలను అందరికీ తెలిసేలా చేయాలన్న ముఖ్య ఉద్దేశంతోనే గత 15 సంవత్సరాలుగా శాకాహార ర్యాలీ పట్టణంలో నిర్వహిస్తున్నామన్నారు। అందరం కూడా హలో అందరం కూడా ఇక్కడ మానవహారం చేద్దాం మిత్రులారా। ఓకే సౌండ్ సిస్టమ్ అందరూ పాపమని జంతు బలు ఆగాలని అందరినీ చైతన్యపరుస్తూ ఈరోజు పట్టణంలో అహింసావాది శాకాహారి మహమ్మద్ హింసను తట్టుకోలేని పరిస్థితుల్లో ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు సృష్టిస్తున్నా కూడా మనకి ఎవరికి తెలియట్లేదు। ఈ నరాలైన నాలుక ఆరోగ్యాన్ని శరీరాన్ని ఇబ్బంది పెడుతున్నా కూడా మరి మిమ్మల్ని ఎవరికి కూడా మీకు అర్థం కావట్లేదు మిత్రులారా। దయవుంచి ప్రతి ఒక్కరూ కూడా మరి ఒక వినపాన్ని భారత్ మాతా కి భారత్ మాతా కి అహింస భారత్ కి ప్రజారథం స్లోగన్ అనాలి। ఓకే సాంగ్ పెట్టండి ఒకసారి। అహింస యాత్రకు జయ హో కదులు శరీర నిర్మాణం చేశాడు। ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరూ అడుగుతున్నారు మిత్రులారా। మానవుని శరీర నిర్మాణం శాకాహారం భుజించడానికి మాత్రమే డిజైన్ చేయబడింది। అది ఒక్కడి మర్చిపోయిన దాన్ని గుర్తు చేయడానికి ఈ రోజు పిరమిడ్